మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకూడని ప్రత్యేకంగా దేవుడు ఇంత గొప్ప నీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభుడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత చచ్చిపోయినావా, బతుకుతూ వచ్చినావా లోకానుసారంగా. అంటే లోకానుసారంగా బతకడం, చనిపోవడం అంటే ఏంటంటే, లోకం మీద ఉన్నటువంటి ఆశలు, నిరాశలు ప్రతి ఒక్కటి నీకు ఏదైతే కావాలి, నీకు ఉద్దేశిస్తూ వచ్చినావో అని అనుకుంటున్నావో వాటన్నిటి విషయంలో నువ్వు క్రీస్తుతో కూడా చనిపోయిన విధంగా నువ్వు బాప్తిసం తీసుకుంటూ వచ్చినావు. కాబట్టి సంపూర్తిగా ఇక్కడ నీళ్ళలో సంపూర్ణ సమాధి చేస్తూ వచ్చినావా, లేకపోతే నీవంతా నీవే బ్రతకాలి, నాకు ఇంకా దాని మీద కోరిక ఉంది, దీని మీద కోరిక ఉంది, అటువంటి స్థితిలో తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలని చెప్పేసి అటువంటి స్థితిలో, అటువంటి పద్ధతిలో నీవు జీవించే స్థితిలో నీవు ఉన్నావని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుంటు. నువ్వు భూమి మీద నువ్వు దేవునితో పాటు చనిపోయి తిరిగి లేస్తూ వచ్చినటువంటి నీకు అనుభవం, నీకు ఆత్మీయ గొప్ప అనుభవం నీకు ఉన్నట్లయితే, నువ్వు పైన వాటిని అంటే పరలోక రాజ్యంలో ఏ విధంగా ఉంటుంది, దేవుని విషయంలో, దేవుని దృష్టిలో, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి వాటన్నిటిని నువ్వు పైన వాటిని నువ్వు గొప్పగా వెతుకుతావు బిడ్డ అని చెప్పి సంపూర్తిగా మాట్లాడుతూ వచ్చినాడు మన గొప్ప దేవుడు. మన తండ్రి యేసుప్రభుడు ఎంత గొప్ప మాట్లాడుతూ గొప్ప ప్రేమించుకుంటూ వస్తున్నాడు మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసుప్రభు వారు.